హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షాహిన్ కిచెన్. మనం ఈరోజు ఉల్లగడ్డ అలాగే చిరాకు సన్నగా కట్ చేసిన చిరాకు కర్రీ చేసుకుందామండి. నేను 250 గ్రామ్స్ తీసుకున్నాను ఉల్లగడ్డలు. చిన్న సైజు టమాటాలు 3 తీసుకున్నాను. మీ ఇష్టం అండి, 2 అన్న తీసుకోవచ్చు. చిన్న సైజు నేను 3 అయితే తీసుకున్నాను. పచ్చి కొబ్బరి కొద్దిగా, అండ్ దీని ప్లేస్లో ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చండి. నా దగ్గర పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి నేను కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. ఒక ఎర్రగడ్డ, కొద్దిగా కొత్తిమీర, సన్నగా కట్ చేసిన కొత్తిమీర. ఓకే అండి. ఈ టమాటాలు, పచ్చి కొబ్బరి, ఈ కొత్తిమీర మొత్తం మిక్సీలో వేసుకుందామండి. అలాగే 1 స్పూన్ కారము, కొద్దిగా పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, రుచికి సరిపడినంత సాల్ట్ అండి. బాగా వాష్ చేసుకొని పైన లేయర్ తీసేసుకుందామండి. కట్ చేసి ముక్కలుగా కట్ చేసుకుందాము. ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యాక ఫ్రై చేసుకుందామండి. ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అయ్యాక అల్లం పేస్ట్ వేసుకుందామండి. 1/2 స్పూను. బాగా ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేయాలి. బాగా ఒకసారి మిక్స్ చేసుకొని బాగా వేగనిద్దామండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు తక్కువైనా పర్వాలేదండి. ఉప్పు ఎక్కువ మాత్రం ఉంటే అస్సలు తినలేమండి. ఓకేనండి. ఇప్పుడు కాసేపు మూత పెట్టుకుందాము. ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాము. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు మనము బాగా ఫ్రై చేసుకుందాము. ఆయిల్ కూడా సపరేట్ అయిపోయింది. ఓకే అండి. ఇప్పుడు మనము 1 గ్లాస్ వాటర్ వేసేసుకున్నాము. ఇప్పుడు ముక్కలు బాగా మెత్తబడే వరకు ఉడికించుకుందామండి. బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు చూద్దాము. ఉడికిపోయిందండి. ఇప్పుడు ఆకుకూరను మనం యాడ్ చేసేసుకున్నాము.
ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఒక 3 నిమిషాలు బాగా మగ్గనిద్దాము. రెడీ అయిపోయిందండి. ఒక 2 నిమిషాలు బాగా ఉడికించుకున్నాము. అయిపోవచ్చింది. ఇది దోశలోకి అయినా, రోటీలోకి అయినా, అన్నంలోకి అయినా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనండి. ఒక్క 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఓకే అండి, రెడీ అయిపోయింది మన కర్రీ. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి, ముక్కలు బాగా ఉడికిపోయి మెత్తబడిపోయాయి. ఆకుకూర కూడా బాగా ఉడికిపోయింది. ఆయిల్ కూడా పైకి తేలుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.